ఒక చిన్న గ్రామానికి సర్పంచ్గా గెలిస్తేనే ఈ మధ్య రాజకీయ నాయకులు ఆడంబరాలకు పోతున్నారు. చిన్న చిన్న నాయకులు కూడా పెద్ద ఎత్తున రాజకీయాలు చేస్తూ కార్లలో తిరుగుతూ ఉన్నారు. కానీ సీతక్క ఎమ్మెల్యే అయినా కూడా చాలా సింపుల్గా ఉంటారు. ఆమె ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా నలుగురితో కలిసిపోయి తన జీవనంను సాగిస్తూ ఉంటారు. సీతక్క అంటే కరోనా ముందు వరకు ఒక మాజీ నక్సలైట్, ఒక ఎమ్మెల్యే మాత్రమే. కానీ కరోనా లాక్డౌన్ సమయంలో ఆమె తన నియోజకవర్గ గిరిజన ప్రాంత ప్రజలకు చేసిన సేవతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. అటవీ ప్రాంతంలో కనీసం 2 వీలర్ కూడా వెళ్ళలేని మార్గంలో సీతక్క ప్రజలకు నిత్యావసర వస్తువులు, ఆహారం ఇవ్వడం కోసం నడుచుకుంటూ వెళ్ళింది. ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకుని ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేందుకు అడవి బాట పట్టారు. కరోనా సమయంలో గిరిజనులకు పట్టెడన్నం పెట్టి వారితో కలిసి భోజనం చేసిన ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది సీతక్క మాత్రమే. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రభుత్వంను నిలదీస్తూ తన నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలోని ఇతర బడుగు బలహీన వర్గాల వారికి కూడా అండగా ఉంటూ సీతక్క పోరాటం చేస్తూ వస్తున్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే సీతక్క గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1971 జూలై 9న సమ్మక్క సమ్మయ్య దంపతులకు వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో జన్మించారు. సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. ఈమెకుగా అన్నయ్య కూడా ఉన్నాడు. సీతక్క అన్నయ్య పీపుల్స్ వార్ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఒక పోలీస్ ఎన్కౌంటర్లో అతడు చిన్న వయసులోనే మృతి చెందాడు. సీతక్క 7 సంవత్సరాల వయసులో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. 7వ తరగతి నుండి ప్రభుత్వ బాలికల హాస్టల్లో సీతక్క ఉండి చదువుకున్నారు. హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండకపోవడంతో పాటు నెల నెల ఇచ్చే ఉపకార వేతనమైన 10 రూపాయలు కూడా ఇవ్వకుండా వాటిని తన వద్దే ఉంచుకునేవాడు. అమ్మాయిలకు డ్రెస్సులతో పాటు అన్ని విషయాల్లో కూడా అవినీతికి పాల్పడేవాడు. పురుగుల అన్నం పెడుతూ అమ్మాయిల ఆరోగ్యంతో ఆడుకుంటున్న వార్డెన్కు బుద్ధి చెప్పాలని సీతక్క ఆందోళన మొదలుపెట్టింది. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్పై తన స్నేహితురాలతో కలిసి తిరగబడింది. సీతక్క అన్నయ్య మరియు బావలు పీపుల్స్ వార్లో ఉండేవారు. హాస్టల్లో జరుగుతున్న ఆందోళన గురించి వారికి తెలిసి హాస్టల్ వార్డెన్ను వారు హెచ్చరించారు. అప్పటి నుండి ఆ ఒక్క హాస్టల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్లో కూడా సరైన ఆహారం మరియు ఇతర వసతులు కల్పించేవారు. అలా సీతక్క మొదటి ఉద్యమం విజయం సాధించి తన తోటి అమ్మాయిలకు మంచి జరిగేలా చేసింది. 10వ తరగతి చదువుతున్న సమయంలో కూడా పలు ఆందోళన కార్యక్రమాల్లో సీతక్క పాల్గొనేవారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సీతక్క హిందీ పరీక్షలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఆమె నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితురాలయ్యి 1988 జూన్లో సీతక్క అడుగుబాట పట్టారు. నక్సల్స్ ఉద్యమంలో సీతక్క అడుగు పెట్టడంకు మరో ప్రధాన కారణం ఆమె మేనబావ అయిన రాము. అతడు ముందు నుండే ప్రజా ఉద్యమంలో ఉండటం, అతడి భావాల పట్ల ఆకర్షితురాలు అయ్యి అతడంటే ఇష్టం పెరిగి ప్రేమగా మారడంతో రాము కోసం కూడా సీతక్క అడవులకు వెళ్ళడం జరిగింది. మేనబావ పేరు రాము అవ్వడం, అతడితో పెళ్లి నేపథ్యంలో అనసూయ పేరును అన్నలు సీతక్కగా మార్చారు. ప్రజా ఉద్యమంలో ఉన్న సమయంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలు మరియు అక్రమాలపై ఎన్నో ఉద్యమాలు చేసింది. బడుగు బలహీన వర్గాల వారిపై, కొందరు పెత్తందారులు అణచివేతపై సీతక్క ఎన్నో ఆందోళన చేసింది. నక్సల్స్ ఉద్యమంలో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు దక్కించుకుంది. పలు ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన సీతక్క పలుసార్లు పోలీసుల ఎన్కౌంటర్ నుండి బయటపడింది. ఉద్యమంలో చేరిన ఏడాదికే ఒక కూంబింగ్ ఆపరేషన్లో పోలీసుల చేతికి సీతక్క మరియు కొందరు ఉద్యమకారులు పట్టుపడ్డారు. ప్రజా ఉద్యమంలో భాగంగా పలు నేరాలకు పాల్పడ్డ ఆరోపణలతో సీతక్క కొన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే ఫెయిల్ అయిన 10వ తరగతి హిందీ పరీక్షను సప్లిమెంటరీ ద్వారా రాసి పాస్ అయ్యారు. అలా జైల్లో ఉన్న సమయంలో 10వ తరగతి పూర్తి చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత మళ్ళీ ప్రజా ఉద్యమం వైపే వెళ్లారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీతక్క మరింత రాటు తేలినట్లుగా ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. తక్కువ సమయంలోనే దళంలో కీలక సభ్యురాలిగా మరియు కమాండర్గా కూడా బాధ్యతలను సీతక్క నిర్వహించినట్లు చెప్తూ ఉంటారు. సీతక్క జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మేనబావ రాముతో దళ సభ్యులు వివాహం చేశారు. కొన్నాళ్లకు వీరికి ఒక బాబు కూడా జన్మించారు. ఆ బాబుకి ప్రతిఘటన అని పేరు పెట్టారు. అడవులో బాబు పెంపకం ఇబ్బంది అవుతున్న కారణంగా బాబుని బయట వారికి ఇచ్చారు.
బయటకు వచ్చిన తర్వాత బాబుకు పెంపుడు తల్లిదండ్రులు సూర్య అనే పేరు పెట్టారు. 2 నెలల వయసున్న కొడుకును వదిలేసి సీతక్క ఉద్యమంలో నిలిచారు. కన్న కొడుకును బయటి వారికి ఇవ్వాల్సి వచ్చిందనే బాధ ఆమెకు ఎప్పుడూ ఉండేది. ఉద్యమంలో పలు విభాగాల్లో పనిచేసి ఎన్నో ప్రజా పోరాటాలను నిర్వహించిన సీతక్క కొన్నాళ్లకు భర్త రాముతో కొన్ని విభేదాల కారణంగా విడిపోయారు. భర్తతో విడిపోయిన సీతక్క కొన్నాళ్లకే అంటే 1996లో సీతక్క ప్రజా ఉద్యమం నుండి బయటకు వచ్చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్కకు మొదట అవమానాలు ఎదురయ్యాయి. పోలీసులకు లొంగిపోయిన సీతక్క సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఏజెన్సీ అనే స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగంలో చేరింది. అక్కడ ఆమెకు నెలకు 3,500 రూపాయలు జీతం ఇచ్చేవారు. ఆ సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనుల సమస్యలను ఆమె తెలుసుకున్నారు. ఆ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం ప్రయత్నించేవారు. ఆ స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఇంటర్ మరియు డిగ్రీని పూర్తి చేసిన సీతక్క లా కోర్సును కూడా ముగించింది. వరంగల్లో లాయర్గా కూడా సీతక్క కొన్నాళ్ళు ప్రాక్టీస్ను నిర్వహించారు. ఒకవైపు లాయర్గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గిరిజనుల సమస్యలను సీతక్క గుర్తించారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అవుతున్నా కూడా ఇంకా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు ఆమెకు తీవ్ర మానసిక ఆవేదనకు గురి చేశాయి. దాంతో వారికి మరింత ఏమైనా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిరిజనుల కోసం తీసుకువచ్చిన పథకాలు మరియు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి సీతక్క ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ప్రకటించారు. దాంతో ములుగు నియోజకవర్గం నుండి 1999లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ అప్పుడే పార్టీలో జాయిన్ అవ్వడంతో పాటు ప్రజల్లో ఆమెకు ఇంకా గుర్తింపు లేకపోవడంతో పార్టీ అధినాయకత్వం ఆమెకు సీటు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేయలేదు. అయినా కూడా తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తూ వచ్చింది సీతక్క. పార్టీ కోసం సీతక్క పాటుపడుతున్న విధానం, అలాగే ములుగులో ఆమెకున్న పేరు ప్రతిష్టల నేపథ్యంలో 2004లో ఎమ్మెల్యే సీటును చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనం కొనసాగింది. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి పొందెం వీరయ్య గెలుపొందాడు. ములుగులో సీతక్కకు మంచి పేరు ఉన్నా కూడా ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రచారంలో సీతక్క వెనుకబడడంతో పాటు తెలుగుదేశం పార్టీ పాలన మార్పును అప్పటి ఓటర్లు కోరుకున్నారు. సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని చూడాలనే ఉద్దేశంతో ములుగులో కూడా సీతక్కను చూడకుండా రాజశేఖర రెడ్డి కోసం కాంగ్రెస్కు ఓట్లు వేశారు. దాంతో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు సీతక్క. మొదటి ఓటమితో కృంగిపోయిన సీతక్కను చంద్రబాబు నాయుడు పిలిపించుకొని మాట్లాడారు. ఓడిపోయినా కూడా జనాల్లోనే ఉంటూ జనాల కష్టసుఖాలను తెలుసుకుంటూ వారికి అండగా ఉండాలని సూచించాడు. దాంతో సీతక్క ములుగులోనే ఉంటూ ప్రతి ఒక్క వర్గం ప్రజలతో మమేకమయ్యారు. ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్లి పరిష్కారం కోరేవారు. అలా 5 ఏళ్లలో సీతక్కపై అక్కడి జనాల్లో బాగా నమ్మకం పెరిగింది. 2009లో మహాకూటమి తరపున ములుగు నియోజకవర్గంలో సీతక్క పోటీ చేసింది. ఆ సమయంలో భారీ మెజారిటీతో సీతక్క విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న ఆ సమయంలో సీతక్క మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే రాజశేఖర రెడ్డి మృతి చెందడంతో రాష్ట్రంలో రాజకీయం మారిపోయింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి సీతక్క సన్నిహితురాలిగా మారిపోయింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంను ఉధృతం చేసి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను జనాల్లో రగిల్చాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీతక్క కూడా చాలా పాటుపడ్డారు. అలా 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొత్త రాష్ట్రంలో వచ్చిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ములుగు నుండి మళ్లీ పోటీ చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలి బలంగా వీచింది. దాంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేతిలో సీతక్క ఓడిపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు లేకుండా పోయింది. మెల్లమెల్లగా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్న సమయంలో సీతక్క మాత్రం చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. కానీ భవిష్యత్తు లేని తెలుగుదేశం పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయడం ఎలా అనుకుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయిన సమయంలో ఆయన దారిలోనే సీతక్క కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టీంలో జాయిన్ అయ్యారు.
2018లో కాంగ్రెస్ తరపున ములుగు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందింది. టీఆర్ఎస్ ధాటికి రేవంత్ రెడ్డి వంటి హేమా ఏమీలు కూడా ఓడిపోయిన సమయంలో సీతక్క మాత్రం గెలుపొందింది. అసెంబ్లీలో అడుగుపెట్టారు. సీతక్కను టీఆర్ఎస్ వైపు లాగేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు అనే వాదన కూడా ఉంది. కానీ తాను నమ్మిన పార్టీ సిద్ధాంతంతో ముందుకు వెళ్తూ వచ్చింది. రాజకీయాల్లో ఉన్నా కూడా ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు ఎలాంటి పందాను అనుసరించిద్దో అలాంటి పనితీరుని సీతక్క ఎప్పుడూ కనబరుచుతూ వచ్చారు. 15 ఏళ్ల వయసులో ప్రజా ఉద్యమం వైపు ఆకర్షితురాలు అయ్యి చిన్న వయసులోనే నక్సల్స్గా మారి 10 ఏళ్ల పాటు అడవిలో ఆకులు తింటూ అడవి జంతువులతో సహవాసం చేస్తూ గిరిజన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పోరాటం సాగించింది. వారిపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వచ్చింది. ఉద్యమం గతి తప్పుతుంది, దారి తప్పుతుందని గ్రహించిన సీతక్క సరైన సమయంలో ప్రజా ఉద్యమాన్ని వదిలేసి ప్రజాస్వామ్యయుతంగా జనాలకు సేవ చేయాలనుకునే జనజీవన స్రవంతిలో కలిసిపోయింది. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మలుపులు, ఎన్నో కుదుపులు సీతక్క జీవితంలో ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఒంటరి మహిళగా జీవితాన్ని గడుపుతున్నా కూడా తన ప్రజల కోసం ఎప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. తన నియోజకవర్గమే ఇల్లుగా, అందులోని ప్రజలే కుటుంబ సభ్యులుగా జీవితంను సాగిస్తున్న ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కొన్ని లక్షల మంది అమ్మాయిలకు ఆదర్శం. కడు పేద కుటుంబం నుండి వచ్చిన సీతక్క కొన్ని లక్షల మంది బలహీన వర్గాల వారి కోసం సాగించిన పోరాటం రాబోయే శతాబ్ద కాలం కూడా గుర్తుండిపోతుంది. తెలుగు రాజకీయాల చరిత్రలో సీతక్క పేరు సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.